తెలుగుదేశం పార్టీలో చేరిన ఆ నేత అదృష్టం మారలేదా? అధికార పార్టీలో చేరి చక్రం తిప్పుదామని ఆయన భావిస్తే అధికార పార్టీలో నేతలు ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే మరోసారి వైసీపీ నేతలకు టచ్లోకి వెళ్ళారా? ఆయన వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారా, లేక కూటమి నేతలకు ఝలక్ ఇచ్చేందుకు ఇలా చేస్తున్నారా? అసలు ఎవరా నేత, ఏంటా కథ? వైసీపీ మాజీ మంత్రి ఆళ్ల నాని కొద్ది రోజుల క్రితమే వ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన నాని పార్టీ మార్పు అందరినీ షాక్కు గురి చేసింది. ఆళ్ల నానికి వైఎస్ జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, ఏలూరు జిల్లాలో సీనియర్లను పక్కన పెట్టి మరీ నానికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఇదంతా గతం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఎవరి లెక్కలు వారివి. ఏదైతేనేం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ టీడీపీలో చేరినా ఆయన ప్రభావం చూపించలేకపోతున్నారు. కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన తర్వాత మొదటి రోజుల్లో చురుగ్గా కనిపించినా ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. దాంతో సీఎం చంద్రబాబు విజయోత్సవాలకు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో సుపరిపాలన దినోత్సవాలను గ్రాండ్గా జరపాలని ప్రకటించారు. టీడీపీలో చేరిన కొత్తలోనే సీఎం చంద్రబాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనాలని ఆళ్ల నానిని ఆదేశించారు. కొందరు ఇతర జంపింగ్ నేతలు ఆ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఆళ్ల నాని మాత్రం మొదటి 2 రోజులు హాజరై ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కారణం ఏమిటనేది క్లియర్గా తెలియకపోయినా స్థానిక నేతలతో కలిసి రాకపోవడం, అంతర్గత విభేదాలే కారణమని ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై కొందరు నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆళ్ల నాని సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఆళ్ల నాని వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. నాని పార్టీ మారినా ఇంకా వైసీపీ నేతలకు టచ్లో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లో కొందరు వైసీపీ నేతలతో కలిసి పార్టీ సైతం చేసుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ టాక్ బయటకు రావడంతో నాని తిరిగి వైసీపీలోకి వెళతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు వైసీపీ నేతలను విమర్శించిన దాఖలాలు లేవు. దీనికి తోడు టీడీపీ కార్యక్రమాలకు కూడా నాని దూరంగా ఉంటున్నారు. దాంతో నాని మళ్లీ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. అయితే నాని వర్గం మాత్రం పార్టీ మారే ఆలోచన లేదని అంటున్నారు. ఏలూరు జిల్లాలో టీడీపీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. వారితో కలిసిపోవడం నానికి ఛాలెంజ్గా మారిందని చెబుతున్నారు. త్వరలోనే పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయని అంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఆళ్ల నాని పొలిటికల్ స్టెప్ రాంగ్గా పడిందని అనుచరులు చెబుతున్నారు. ఆయన టీడీపీలో కాకుండా జనసేన పార్టీలో చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా జనసేనలో కీలకంగా ఉండేవారని అంటున్నారు. టీడీపీలో చేరడంతోనే రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వాస్తవానికి టీడీపీలో చేరకముందు జనసేనలో చేరాలని భావించారట. చివరకు వివిధ రాజకీయ సమీకరణాల తర్వాత టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. కానీ అధికార పార్టీలో మాత్రం ఆళ్ల నాని చేరిక అంశం చిచ్చురేపిందట. ఏలూరుకు చెందిన సీనియర్ నేతలు ఆళ్ల నాని చేరికను తీవ్రంగా వ్యతిరేకించారట. ఆయన వస్తే తమకు రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని తెగ బాధపడ్డారట. అయినా నాని పట్టుబట్టి మరీ టీడీపీ కండువా కప్పుకున్నారు. దాంతో ఇప్పుడు ఆయనకు అసలు సినిమా కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద ఆళ్ల నాని టీడీపీలో తిరిగి యాక్టివ్ అవుతారా, లేక పార్టీ మారతారా అనే దానిపై సస్పెన్స్ నడుస్తోంది. ప్రస్తుతం ఏలూరులో టీడీపీ నేతలతో కలిసిపోవడం ఆయనకు ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఏది ఏమైనా ఆళ్ల నాని సైలెంట్ మాత్రం అనేక రకాల ప్రచారానికి తెరతీస్తోంది.